నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం కృష్ణ కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో సింగరేణి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక క్రీడా పోటీలలో భాగంగా శనివారం రీజియన్ స్థాయి ఫుట్బాల్ పోటీలను జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు కేవలం ఆనందానికి మాత్రమే కాక మన ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, పట్టుదలను పెంపొందిస్తాయన్నారు. క్రీడల ప్రాముఖ్యతను గ్రహించి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ క్రీడలలో భాగస్వాములై ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలన్నారు. క్రీడలు దేశ ఐక్యతను, సామాజిక, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో క్రీడలలో పాల్గొనాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్సల్ శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాకదేవయ్య, RG3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అంజయ్య, జనరల్ కెప్టెన్ మేడ మల్లేష్, భూపాలపల్లి ఫుట్బాల్ కెప్టెన్ పురుషోత్తం, RG3 ఫుట్బాల్ కెప్టెన్ రాహుల్ తదితర క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మన భూపాలపల్లిలో మీ అందరికీ తెలుసు, ఏ గేమ్ ఆడినా కూడా దానిలో నిష్ణాతులు ఉన్నారు. దానిలో రీసెంట్గా మనము కంపెనీ లెవెల్లో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ మన దగ్గరే కండక్ట్ చేసుకున్నాం. దానిలో టీమ్స్ను సెలెక్ట్ చేసుకున్నాం. సో నాగ్పూర్లో జరిగిన కోల్ ఇండియా పోటీలలో దాదాపు మొత్తం 14 పథకాలు సింగరేణికి వచ్చినాయి. దానిలో 5 పథకాలు మన భూపాలపల్లి టీం మెంబర్స్కి వచ్చినాయి. సో ఇది వచ్చింది అంటే ఒక రోజులో 2 రోజులో ప్రాక్టీస్ చేస్తే వచ్చింది కాదు. సో రెగ్యులర్గా ఏదైతే జిమ్ ఉందో ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ట్రైనింగ్ చేస్తూ ఉంటే ఇది వస్తుంది. బట్ ఫుట్బాల్ నేను రెగ్యులర్గా గ్రౌండ్కి వచ్చినప్పుడు ఎవరు ఆడుతున్నట్టయితే కనబడలేదు. మరి ఆ ఫుట్బాల్కు చిన్న చూపు ఎందుకు? అసలు ఒక ఇండియాలో తప్ప వేరే దేశాలకు వెళ్తే ఫుట్బాల్కు ఉన్నంత క్రేజ్ దేనికి ఉండదు. అమెరికా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి. మరి అలాంటి క్రీడను మన దగ్గర కూడా యాక్టివ్నెస్గా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పినట్టు ఇంతకుముందు ఫైనల్కి వెళ్ళారు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా తీసుకొచ్చారని చెప్పారు. మరి లోపం ఎక్కడ ఉంది? కంపెనీలో ఉందా, మీలో ఉందా, ప్రాక్టీస్లో ఉందా, ఏంటి? అది మనం బేరీజ్ చేసుకోవాలి. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.